ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయంలో డబ్బులు చేతులు మారితే నెగిటివ్ ఎనర్జీ తప్పదా అనే దానికి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. వాస్తవంగా ఈ ధనం మిదం జగత్ అని ఈ లోక విధానంలో డబ్బులు అనేది చేతులు మారితే తప్పనిసరి మనకు కొన్ని కష్టాలు తప్పవండి. అది ఎలా అని అంటే దాని గురించి కనుక మనం చెప్పినట్లయితే ఒకరు కష్టపడి చాలా వరకు కష్టపడి ఆ డబ్బులను చెమటోర్చి తీసుకొస్తారు. కొంతమంది ఏదో ఒక రకంగా డబ్బులు తయారు చేసుకొని అంటే ఏదో ఒక రకమైన కొన్ని పనులను చేసుకొని డబ్బులు తీసుకొస్తుంటారు. ఇలా ఆ డబ్బులు వచ్చినటువంటి డబ్బులు మనకు అట్లాంటి డబ్బులు ఒక షాప్‌లో ఉన్న వ్యక్తికి ఈ డబ్బులు పేదవాడి డబ్బులు, ధనికుడి డబ్బులు రకరకాల డబ్బులు వచ్చే సోర్సెస్ అతని దగ్గరికొచ్చడం వల్ల అతను ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టడం జరుగుతుంది. అందులో అప్పటి వరకు తనకు 1,00,000 2,00,000 ఉన్న లాకర్‌లో ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన డబ్బులన్నీ అతను ఆ లాకర్‌లో పెట్టడం వల్ల, ఆ డబ్బులు ఎవరెవరిని ఏ విధంగా దుఃఖాలను పెట్టించాయో, సంతోషాలు పెట్టించాయో తెలవదు. ఆ డబ్బులన్నీ వచ్చేసి ఈ లాకర్‌లో వెళ్ళేసి, అందులో ఉన్న డబ్బులను మొత్తం ఒక నెగెటివ్ తయారు చేసేసి, అనేక రకాల కష్టాలకు ఈ డబ్బులు మనకు ఇబ్బందులు పెట్టే అవకాశాలుంటాయి. అంటే వాస్తవంగా డైలీ వర్క్ చేసేటువంటి కూలి వాళ్ళకు ఓ 100, 200, 300 వచ్చేటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక షాపులో అతనికి ఇచ్చేస్తే, అతను ఆ సరుకులు ఇచ్చేస్తాడు. ఆ సరుకులు తీసుకొని వాళ్ళు వాడుకుంటారు. ఈ డబ్బులు మాత్రం వచ్చినయన్నీ అలా ఆ డబ్బులన్నీ ఒక దగ్గర చేర్చి, ఇతనిలో ఉన్నటువంటి డబ్బులలో కలిపేస్తాడు. దానివల్ల నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంటుంది. మరి దీనికి ఉపాయం ఏమిటి? దీనికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారని చాలామంది అడిగారు. దీనికి పరిహారం అంటూ ఏమిటి అంటే మరి ముఖ్యంగా మనకు ఇంట్లో ఒక బోనం కుండ లాంటిది ఒకటి ఉంటే దాంట్లో గల్లుప్పు పోసుకొని దానిలో ఒక పేపర్ అనేది ఏసి పసుపు కుంకుమతోని ఒక అందులో ఈ పసుపు కుంకుమ జల్లి పంచలోహాలతో కూడుకున్న లక్ష్మీ విగ్రహం అందులో పెట్టేసి మనకొచ్చినటువంటి అమౌంట్ డైలీ వచ్చేటువంటి అమౌంట్ అందులో పెట్టేసి రాత్రి వేళ ఆ అమ్మవారి యొక్క సమక్షంలో నిద్ర గనుక చేసినట్లయితే మరుజాములో ఆ డబ్బులు తీసుకొని మనం బీరువాలో చక్కగా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల నెగెటివ్ అనేది తొలగిపోతుంది. కావున ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది షాపులు చాలా అత్యున్నత స్థాయికి ఎదుగుతాయి. తర్వాత లాస్ అయిపోతూ ఉంటాయి. మరియు అలా షాపులే కాకుండా చాలా ఇండ్లు గూడా ఇలానే డబ్బులు ఆర్థికంతోనే మనం కొట్టుమిట్టాడుతుంటాం. ఈ ప్రపంచం మీద మొత్తం డబ్బుతోనే అని ముడిపడి ఉంటుంది కాబట్టి, ఈ డబ్బు అనేది తప్పనిసరి చేతులు మారుతుంటే నెగెటివ్ అనేది తప్పనిసరి వస్తుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ ఎంతవరకు తీసుకెళ్తుందంటే, చానా రకరకాలైనటువంటి కష్టాలకు తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఎవరి చేతిలో నుంచి డబ్బు ఎలా ఉంటుందో, అతన్ని ఎలా ఇబ్బంది పెట్టిందో, లేకపోతే ఎలా సంతోషం పెట్టిందో తెలవదు కాబట్టి, ఆ డబ్బనేది మన దగ్గరకొచ్చి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి విషయాలు గూడా మీరు ముందు ముందు తెలుసుకోవాలనుకుంటే, మరో వీడియోలో మనం ఈ యొక్క డబ్బు నెగెటివ్ నుంచి మనం ఎలా తప్పించుకొని మనం ముందంజలో వెళ్ళాలి, వాటికి సంబంధించిన పరిహారాలు ఎలా తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఆ నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క నెగెటివ్ ఎనర్జీ తప్పించుకోవడమే కాకుండా వాటి వల్ల ఉపయోగాలు, ఫలితాలు కూడా మనం తెలుసుకుందామండి. అవునా వీడియో వల్ల చాలామంది వాటిని చాలామంది ఫాలో అవుతున్నారు మా వీడియోలు. దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసము నేను ఈ యొక్క ప్రతి ఒక్కరూ డబ్బులు చేతులు మారుతున్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ తప్పదా అనేదిగా నేను సూచించడం జరుగుతుంది కాబట్టి, నా తాపత్రయ విధానాన్ని మీరు అర్థం చేసుకొని, మీకేమన్నా సందేహాలు ఉన్న ఎడల ఈ యొక్క క్రింది ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మరి ముందున్నటువంటి వీడియోలో కూడా ఈ యొక్క నెగెటివ్ ఎనర్జీ గురించి ఇంకా మరింత సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది. కావున ఛానెల్‌ని ఆదరించండి. అలానే ఆదరించుకుంటూ మరి కొన్ని విషయాలను తెలుపుకుంటూ అనేక రకాల సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దామండి. ధన్యవాదాలండి.